హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్లో కన్వీనర్ కోటా రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ప్రాస్పెక్టస్ లో ఇచ్చారు. మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ఒకసారి మీ అందరికీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలా మంది కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ని చదవకుండా పొరపాట్లు చేసుకోవటం వలన సీటు వచ్చే అవకాశాలు ఉన్నా కూడా మిస్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫేజ్లో కూడా ఎలాంటి రూల్స్ ఉన్నాయి వాటిని తెలుసుకొని మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. దీనికి ముందు నేను ఫేజ్ 1కు సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ చేశాను. ఫేజ్ 1 కౌన్సిలింగ్ పూర్తయిపోయిన తర్వాత మీరు కాలేజ్లో రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు అప్గ్రేడేషన్ కావాలి అంటే రౌండ్ 2కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఒకవేళ మీకు ఫేజ్ 1లో అసలు సీటే రాలేదు అనుకుందాం, అప్పుడు కూడా మీరు ఫేజ్ 2కి పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. వీటితో పాటు ఇంకా ఎవరెవరు ఈ ఫేజ్ 2కి పార్టిసిపేట్ చేయొచ్చు అనే దానికి ఈరోజు క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2 స్టార్ట్ అయ్యే ముందు కూడా సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. సీట్ మ్యాట్రిక్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఫేజ్ 1లో జాయిన్ అవ్వలేదు, ఎంతమంది స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ ద్వారా ఫేజ్ 1 తర్వాత బయటకు వెళ్లిపోయారు, ఈ రెండు కలిపి మనకి రౌండ్ 2 వేకెన్సీ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ లో. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయినప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనే దానికి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తూ ఉన్నారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆల్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఎ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అండ్ రిపోర్టెడ్. రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇంకా బెటర్ కాలేజీ బెటర్ కోర్స్ రావడం కోసం. సెకండ్ కేటగిరీ ఎవరు అంటే ఎవరికైతే అసలు సీటే ఫస్ట్ రౌండ్ లో రాలేదో వాళ్ళు ఇప్పుడు మరలా ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ పొందడానికి పార్టిసిపేట్ చేయవచ్చు. థర్డ్ కేసు ఎవరు అంటే ఒకవేళ మీకు ఫేజ్ 1లో కానీ సీట్ అలాట్ అయ్యి మీరు కాలేజ్లో జాయిన్ అవ్వలేదు అనుకుందాం, ఆ స్టూడెంట్స్ కూడా ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయవచ్చు, అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఎవరైతే ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని ఫేజ్ 1లో జాయిన్ అయిన కాలేజ్ నుండి కూడా మీరు బయటకు వెళ్ళిపోయారో వాళ్ళు మరలా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి సెకండ్ రౌండ్లో ఇంకా ఏదైనా బెటర్ కాలేజీ లేదా సీటు వస్తుందేమో అని పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వాళ్ళు, అంటే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నా కూడా మరలా మీరు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నారు. లేదా అసలు ఫస్ట్ రౌండ్లో జాయిన్ అవ్వకపోయినా కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నారు, గుర్తుంచుకోండి. కాబట్టి ఇది చాలా మందికి కూడా అంటే కొంచెం యూస్ఫుల్ గానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఆల్ ఇండియా కోటా జరుగుతూ ఉంటుంది, అలాగే ఇక్కడ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఇవన్నీ ప్యారలల్ గా వెళ్తూ ఉంటాయి. కాబట్టి సో ఇక్కడ చాలా ఫ్లెక్సిబుల్ రూల్స్ ఇచ్చారు ఏపీ వాళ్ళైతే. కాబట్టి ఇది ఒక మంచి ఛాన్స్ గా భావించండి మీరు. ఓకే, కాకపోతే వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి సీటు వదులుకుంటారో, అంటే వాళ్ళు జాయిన్ అవ్వకుండా కానివ్వండి లేదా ఫ్రీ ఎగ్జిట్ ద్వారా కానివ్వండి, ఏ సీట్ అయితే వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారో వద్దు అని, వాళ్ళకి సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ కోర్సు ఆ పర్టికులర్ కాలేజ్లో వరకు మాత్రమే అవైలబుల్ గా ఉండదు అని చెప్తున్నారు. సో ఆ కాలేజీ ఆ కోర్సు తప్ప మిగిలిన వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. క్లియర్? అయితే ఎవరైతే ఇప్పుడు ఫేజ్ 1లో ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చి అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకైతే వెబ్ ఆప్షన్స్ లో లాస్ట్ ఆప్షన్ క్రింద వీళ్ళు జాయిన్ అయినటువంటి కాలేజీ కనిపించింది. దాన్ని మరలా వెబ్ ఆప్షన్ గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు జాయిన్ అయిపోయారు కాబట్టి మీరు జాయిన్ అయినటువంటి కాలేజీ వెబ్ ఆప్షన్స్ లో లాస్ట్ లో మీకు జస్ట్ డిజేబుల్ అయి కనిపిస్తూ ఉంటుంది, అంటే హైలైట్ అవ్వదు. ఒకవేళ అలాగే ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్లు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అయినా లేదా ఫేజ్ 1లో ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అయినా సరే వీళ్ళు మరలా థర్డ్ రౌండ్ కి కూడా అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే అప్గ్రేడేషన్ ఉంది అని తెలిస్తే అప్పుడు మీరు జాయిన్ అవ్వాలా లేదనేది నిర్ణయించుకోవచ్చు. దానికోసం ఈ పాయింట్ ని ఇక్కడ యాడ్ చేశారు. ఇక్కడ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒకవేళ కానీ మీకు అప్గ్రేడేషన్ గాని వచ్చింది అనుకోండి సెకండ్ రౌండ్ లో, అప్పుడు ఫేజ్ 1లో ఉన్నటువంటి సీటు ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ సీటు మీకు ఉండదు. కేవలము అక్కడ మీ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీ మాత్రమే ఉన్నాయని గుర్తుంచుకోండి. మీకు సెకండ్ రౌండ్ లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అయితేనే మీకు సీటు ఉంటుంది, లేదంటే అప్గ్రేడేషన్ వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఫేజ్ 1లో మీరు రిపోర్ట్ చేసిన కాలేజ్లోది ఆల్రెడీ క్యాన్సిల్ అయి ఉంటుంది. క్లియర్?
అలాగే ఈ లాస్ట్ పాయింట్లు ఏం చెప్తూ ఉన్నారంటే, మీరు ఫేజ్ 1లో జాయిన్ అయిన తర్వాత వద్దు అనుకున్నప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంది అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఫేజ్ 2 తర్వాత కూడా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు. అంటే ఫేజ్ 1లో జాయిన్ అయిన వాళ్ళైనా, అలాగే ఫేజ్ 2లో జాయిన్ అయిన వాళ్ళైనా సరే ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్‌ని ఇద్దరు కూడా అవైల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ఫ్రీ ఎగ్జిట్ కేవలము జస్ట్ 2 డేస్ అలా మాత్రమే టైం ఇస్తారు. ఆ డేట్స్ ఎప్పుడు అనేది చూసుకొని అప్పుడు మాత్రమే మీరు బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్‌గా ఇక్కడ ఫేజ్ 2కి సంబంధించి ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది క్లియర్‌గా ఇచ్చారు కాబట్టి, మీరు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని పార్టిసిపేట్ చేయండి. ఓకే. సో ఓవరాల్‌గా ఈ ఫేజ్ 2లో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఫేజ్ 2లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, ఫేజ్ 1 నుండి అప్‌గ్రేడేషన్‌కి వచ్చేవాళ్ళు, అసలు ఫేజ్ 1లో సీటే రాని వాళ్ళు, ఫేజ్ 1లో సీటు వచ్చి వదులుకున్న వాళ్ళు, ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళు. 4 కేటగిరీ స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఫేజ్ 2లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ ఫ్రెష్‌గా వచ్చినా, లేకపోతే ఫేజ్ 1 నుండి అప్‌గ్రేడేషన్ వచ్చినా, మళ్ళా థర్డ్ రౌండ్ అప్‌గ్రేడేషన్ కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. దిస్ ఈజ్ అబౌట్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఇన్ ఏపీ కన్వీనర్ కోట. నెక్స్ట్ వీడియోలో మీకు ఫేజ్ 3 అంటే మాపప్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తూ ఉన్నాను. దయచేసి ఎవరు కూడా నాకు కాల్ చేయవద్దండి. ఎందుకంటే చాలా టైం కిల్ అవుతుంది. ఆలోచించి మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయగలుగుతాను. అంతేకాదు మీలో ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే మొబైల్ నంబర్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తూ ఉన్నాను. అలాగే కమెంట్ సెక్షన్‌లో కూడా మీకు పిన్ చేస్తాను. మీరు మీకు పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్నట్లయితే నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.